హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్మైలీ కావ్య బ్లాగ్స్. ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి చాలా చాలా మంచి విషయం గురించి అండి. అలానే చాలా చాలా సెన్సిటివ్ విషయం. ఈ తరం పిల్లలకి, ఈ తరం యూత్కి చేసే పెద్ద పెద్ద పొరపాట్లు వాళ్ళ కెరియర్ని నాశనం చేసుకుంటున్నారండి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు వీళ్ళు చేసే పొరపాట్లు ఏంటి? అసలు నిజంగా వాళ్ళు చేసే ప్రేమ అనేది నిజమా, అట్రాక్షన్ అనే దాని గురించి నేను చెప్పబోతున్నానండి. అలానే తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎలా ఉంటున్నారు ఏంటని తెలుసుకోవడం గురించి కూడా నేను మాట్లాడతానండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితేనండి నేనైతే డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాను. ఈ విషయంలో చాలామంది అండి తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటారు. అలానే ఆ పిల్లలు కూడా ఆ పేరెంట్స్తో షేర్ చేసుకోకుండా ఏది షేర్ చేసుకోకుండా ఉంటారండి. అసలు ఏంటి ఈ కథ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఈ జనరేషన్ పిల్లలకి ఏమవుతుంది? ఒక చిన్న, ఒక పెద్ద అని ఏమీ లేకుండా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? దీనివల్ల తెలుసుకుందామండి. ఏం లేదండి, ముందుగా నేనైతే చిన్న 9th క్లాస్ నుంచి ఆ ఏజ్లో 13 సంవత్సరాలు ఉంటాయండి. 9వ తరగతి చదువుతున్న పిల్లవాడు కానీ పిల్లలకు కానీ ఎంత ఉంటుంది ఏజ్? 13. 9th నిండా వయసు 14 వస్తే ఈ సెట్ అయిన ఏజ్లో వాళ్ళ బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ జరుగుతాయండి. హార్మోనల్స్ చేంజెస్ జరగడం వల్ల ఒక్కొక్కసారి ఎప్పుడు కోపంగా ఉంటారో తెలియదు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు. విపరీతమైన కోపం, విపరీతమైన సంతోషం. మంచి చెప్పినా వాళ్ళకి ఎక్కదు. ఎక్కువ ఒంటరితనానికి ఇష్టపడతారు, ఫ్రెండ్స్తో తిరగడానికి ఇష్టపడతారు. అలానే టీవీల ప్రభావం, వాళ్ళ మీద టీవీల ప్రభావం, ఫోన్ల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందండి. అలానే చుట్టుపక్కల చేసే విషయాలు, వాళ్ళ కళ్ళ ముందు జరిగే విషయాలు అన్నీ వాళ్ళ మీద ప్రభావం అయ్యి ఒక చెడుదారిలో నడిచేలాగా చేస్తున్నాయి. అవి ఏంటంటారా? చెప్తాను. ఏం లేదు, ఫోన్, ముఖ్యంగా టెలివిజన్. ఈ ఫోన్లు వచ్చిన కాంచి ఈ ఫోన్లలో వాళ్ళు చూసే వీడియోస్ కంటే, వాళ్ళ ఏజ్కి చూసే వీడియోస్ కంటే ఇతర వీడియోస్ చూడటం ఎక్కువైంది. లవ్ మూవీస్ కానీ, అంటే చిన్నపిల్లలు కొంతమంది లవ్ సీన్స్ చేయడం, సాంగ్స్ చేయడం, రొమాంటిక్ సాంగ్స్ చేయడం, ఇవన్నీ చూడటం వల్ల వాళ్ళు చూస్తున్నారు కదా, అబ్బా మనం కూడా ఇలా చేస్తే అని ఒక ఆలోచన వాళ్ళలో క్రియేట్ అవుతుంది. అన్నిట్లో ఆ ఏజ్లోనే వాళ్ళ హార్మోనల్ చేంజెస్ అవ్వడం వల్ల ఎవరికి చెప్పిన మాట వినరు. నేనే గొప్ప అనుకుంటారు. నా మాటే వినాలి, నేనెందుకు వినాలి అన్న ధోరణిలో ముందుకెళ్తుంటారు. అలానే స్కూల్లో ఎక్కడ చూడు, బయట ఎక్కడైనా ఎవరన్నా నార్మల్గా అమ్మాయి అబ్బాయి చూస్తున్న ఆ ఏజ్ పిల్లలకి ఎలా ఉంటుంది? మనం కూడా ఒక అమ్మాయిని ఇట్లా అమ్మాయిని ప్రేమించాలి అన్న ఒక ఇది కలుగుతుంది. అది నిజమైన ప్రేమ కాదండి. ఆ ఏజ్లో ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు, సినిమాలలో చేస్తున్నారని చెప్పి వాళ్ళ బ్రెయిన్లో అలా ఒక ఎలా అంటారు, ముందుకు తోయడం అంటారు. తనకు తెలియకుండా తన లోపల నుంచి అలా మనం కూడా చేయాలి అన్న ఒక ఇది వాళ్ళలో కలుగుతుంది. దానివల్ల ఏ అమ్మాయిని చూసినా, కొత్తగా ఏ అమ్మాయిని చూసినా, అందంగా కనపడిన ప్రేమించే లవ్ చేస్తున్న అమ్మాయిని ఒక సెటైన్ ఫీలింగ్ వాళ్ళలో కలగడం వల్ల అదే ప్రేమ అనుకుని వాళ్ళు ఎమ్మడబడి, అవతల అమ్మాయి కూడా సేమ్ ఏజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళలో సేమ్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. వాళ్ళు కూడా ఈ అబ్బాయి చూస్తున్నాడు, అప్పుడు మనకి వెళ్ళి మన కోసం అన్నీ చేస్తున్నాం, మన కోసం తిరుగుతాం అని ఒక విధితో వాళ్ళు కూడా ఏంటంటే ఒక వాల్యూషన్లో పడిపోయి వాళ్ళు కూడా నీ ప్రేమేమో అనుకొని అలా తప్పుడు దారిలో నడుస్తున్నారు. ఎంతండి, 13 నుంచి మనకి జరిగే ఈ స్టడీ 9th 10th ఇంటర్ ఇవన్నీ బేసిక్. మనం ఎదగడానికి మనం ఏం నేర్చుకోవాలనేది ఈ సెకండ్ ఏజ్లోనే మనకి నేర్చుకునేది. ఆ ఏజ్లోనే తప్పుడు దారులలో మీరందరూ చెప్తున్న పిల్లలందరూ ఇలా ఒక ఇన్ఫాక్చువేషన్కి గురయ్యి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయకోకుండా నేనే తోపు, నేనే గొప్ప, అందరికంటే నేనే గొప్ప అనిపించుకొని హీరోని అనిపించుకోవాలి సినిమాలలో. కానీ మీరు ఇలా చేయటం వల్ల మీ స్టడీ ఏమైపోవాలి? ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్తున్నా నేను కాదు, ఒక్కసారి మీ లైఫ్ని రివిజన్ చేసుకోండి. మీరు చదువుకోవాల్సిన వయసులో ప్రేమ అది ఇది అని చెప్పి బలాదూరు తిరిగి దొంగతనంగా సినిమాలకి వెళ్ళి ఎవరి డబ్బులన్నీ మీరు తీసుకునేది? అమ్మా నాన్న కష్టపడి సంపాదించి కూలి పని చేసి లేకపోతే జాబ్ చేసి తెచ్చిన డబ్బులు మీకు నమ్మకం తీస్తుంటే వాళ్ళకి తెలియకుండా మీరు చేసే తప్పులు వాళ్ళు ఏమనుకుంటారు? చదువుకుంటుందో అనుకుంటారు. కానీ మీరేం చేస్తున్నారు? హీరోలాగా ఫీల్ అయిపోయి ఒక రౌడీలాగా కొంతమంది ఏమో నేనే హీరో అనిపించుకోవాలని లవ్లు గివ్లని ఒక ఇన్ఫాక్చువేషన్లో పడిపోయి మీ లైఫ్ని మీరే స్పాయిల్ చేసుకుంటున్నారు. అది లవ్ చేసే ఏజా? ఒక్కసారి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఒకసారి చూడండి వీడియోస్, మోటివేషన్ వేసి ఏం జరుగుతుంది బయట, ఏంటి ఏజ్లో జరిగేది ప్రేమ కాదు ఇన్ఫాక్చువేషన్. మనం ఈ ఏజ్లో చదువుకోవాలి, ఈ ఏజ్లో నేర్చుకున్నదే రేపు మనం జాబ్ చేయడానికి అన్నిటికీ పనికొస్తుంది. ముందు కాన్సన్ట్రేషన్ చేసి మనం బాగా చదువుకొని జాబ్ తెచ్చుకొని అప్పుడు మనకు నచ్చిన వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. అక్కడ కూడా నిజమైన ప్రేమ అంటే అబద్ధ ప్రేమని కూడా తెలుసుకోవాలి. అక్కడ కూడా నిజమైన ప్రేమ, అబద్ధం ప్రేమ ఉంటుందండి. నిజంగా ఆకర్షణ ఒకటి, ట్రూ లవ్ ఒకటి ఉంటుంది. నిజమైన ప్రేమ ఎన్ని గొడవలు జరిగినా తెల్లారి మాట్లాడుకుంటారు, ఒక్క మాటతో విడిపోయి. ఎన్ని గొడవలు జరిగి ఎంత కొట్టుకో, ఎంత అరుసుకో, తిట్టుకో మాట్లాడుకున్నాడు.
ఏదన్నా అవతల వాళ్ళు నిజమైన ప్రేమ అయితే ఒక అబ్బాయి అమ్మాయి చెప్తున్నా, నిజమైన ప్రేమ తెలుసుకోండి. ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ నిజమైన ప్రేమలో తన శరీరాన్ని కోరుకోరు. నిజంగా ప్రేమించుకొని ఏదైనా పెళ్ళయ్యాక అనుకుంటారు. గమనించండి, నిజమైన ప్రేమ ఏంటో అబద్ధ ప్రేమ ఏంటో. అబద్ధ ప్రేమ ఖచ్చితంగా ఒంటిని ఆశిస్తుంది చెప్తున్నా. దాంట్లో మీరు మోసపోకుండా ఆడపిల్లలు అలానే మగవాళ్ళు కూడా మీ ఫ్యూచర్ని నాశనం చేసుకోవద్దు చెప్తున్నా. గొప్పలకి పోయో నలుగురు చేస్తున్నారని చెప్పి మీరు మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు చెప్తున్నా. ఏ ఏజ్లో చదువుకోవాలి? 9 నుంచి ఇంటర్ అనేది చదువుకునే వయసు. చదువుకోండి. మీ అమ్మా నాన్న కష్టానికి ఫలితాన్ని ఇవ్వండి. మీరు ఎవరైనా అమ్మాయిని ఒకసారి 18, 20 సంవత్సరాల మధ్యలో మీరు అమ్మాయిని లవ్ చేశారనుకోండి, మీకు జాబ్ ఉంటుందా? జాబ్ ఏదైనా కొనాలన్నా ఏమైనా చేయాలన్నా సరే 18 సంవత్సరాలు అంటే మెచ్యూరిటీ వచ్చింది అనుకుందాం. సరే, జాబ్ ఉందా? చెప్పండి, జాబ్ ఉందా? లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ప్రేమించామంటే అది ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ ఉందో లేదో ఎలా తెలుసుకుంటాం? ఒక ప్రేమ ఒక అబ్బాయి కానీ అమ్మాయికి కానీ అబ్బాయి అయితే శరీరాన్ని ఆశించు. నిజమైన ప్రేమ పెళ్ళయ్యాకే ఏదైనా అని చెప్పి మనకి బలాదూరుగా తిరగరు, నలుగురిలో నానరు, పరువు తీసుకోరు. అమ్మో నా ప్రేమ నిలబెట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అని చెప్పి జాబ్ తెచ్చుకొని ఆ తర్వాత పేరెంట్స్తో మాట్లాడి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. అది నిజమైన ఒక అబ్బాయి ప్రేమిస్తే ఇలా చేస్తారు. అదే అబద్ధంగా ప్రేమించే ఒక అబ్బాయిని శరీరాన్ని కోరుకుంటారు. పట్టించుకో, ఇంత కోపం వస్తే వదిలేస్తారు. నువ్వెంత అని మాట్లాడు. నువ్వు ఇలాంటి దాన్ని నన్ను ఎందుకు ప్రేమించాను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు. గొప్పలు చెప్పుకుంటారు. ఏదైనా తప్పు ఏదన్నా మాట వచ్చినా సర్దుకోరు. గుర్తుపెట్టుకో. ఇంకొకటి, అమ్మాయిలు నిజంగా ప్రేమిస్తే నిజంగా ప్రేమించే అమ్మాయిలు అబ్బాయి దగ్గర నుంచి ఏది ఆశించారు. సినిమాలు కానీ అది కొని అని ఇది కొని అస్సలు అడగరు. అలానే ఇక్కడికి తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళని అస్సలు చాలా అడుగుతారు. ఎక్కువ ప్రేమ చూపించమని అడుగుతారు. ఇలా కోపం వస్తుంది, గొడవలు చేసుకున్నా సరే మాట్లాడతారు. అదే అబద్ధ ప్రేమ అయితే అన్నీ కొనిచ్చుకుంటారు. వీని వాడుకొని వదిలేద్దాం అన్నట్టు ఉంటారు. అవసరమయ్యాన్ని అమ్మాయికి చూసుకోండి. నిజమైన ప్రేమ ఏంటి, అబద్ధ ప్రేమ ఏంటి అనే దాని గురించి కొంచెం నేర్చుకోండి. ఈ 9th నుంచి 13 సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ బీటెక్ ఇప్పటిదాకా ఒక్కటి చెప్తున్నా, మీకు మెచ్యూరిటీ ఉండదు. మీరు ఏదైతే గొప్పగా ఫీల్ అవ్వి ఇన్ఫాచ్యుయేషన్ లవ్ అనుకుంటున్నా అదంతా నిజమైనది కాదు. అది మీ బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల మీలో అలా కలిగే ఫీలింగ్. ఇంకోటి, టెలివిజన్ను చూసి మీరు నేర్చుకోవద్దు. మంచి నేర్చుకోండి తప్ప చెడుని కాదు. గుర్తుపెట్టుకోండి. మీరు సర్టెన్ ఏజ్ వచ్చి మీరు సెటిల్ అయిన తర్వాత నిజంగా ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోండి. అంతేగాని తిరగడాలు, పరువు తీసుకోవడాలు, నలుగురు నాంటలు, అమ్మా నాన్నని వాళ్ళని పరువు పోయేటట్టు మాత్రం చేయొద్దు. వాళ్ళని మిమ్మల్ని కన్నీ పెంచింది పరువు తీసుకోవడానికి, మీలాగే స్పాయిల్ చేసుకోవడానికి కాదు. 9th క్లాస్ చదువుతున్న పిల్లల కంచి అయ్యో ఇంటర్మీడియట్ లవ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పి చాలామంది పిల్లలు ఏమవుతున్నారో డిప్రెషన్ గురవుతున్నారు. చిన్న విషయానికి వాళ్ళు ఫీల్ అయ్యి మనిషి అమ్మాయి ఇద్దరు అబ్బాయి ఇద్దరు డిప్రెషన్ గురయ్యి సూసైడ్ చేసుకుంటూ ఎందుకు నిజమైన ప్రేమ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీది కాని ప్రేమ మీకు ఎప్పుడు దూరంగానే ఉంటుంది. గుర్తుపెట్టుకొని డిప్రెషన్కి గురి అవ్వద్దు. నిజమైన ప్రేమ అయితే ఎప్పటికీ మీతోనే ఉంటుంది. గుర్తుపెట్టుకొని ప్రేమిస్తే బలాదూరుగా తిరగద్దు, పరువు తీసుకోవద్దు, మీ విలువను తగ్గించుకొని నలుగురితో బేలా తిరుగుతున్నానని అనిపించుకోవద్దు. మీ పేరెంట్స్కి మీకు ఏమంటారు పరువు పోయేలా చేయొద్దు. మీరు ప్రేమిస్తే జాబ్ తెచ్చుకొని ధైర్యంగా పేరెంట్స్తో మాట్లాడి ఒప్పించుకొని పెళ్లి చేసుకోండి. అది గౌరవం, మర్యాద. ఇన్ఫాక్చుయేషన్ని ప్రేమ అనుకోవద్దు. 13 నుంచి అదే 9వ తరగతి నుంచి 10వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఈ మధ్యలో జరిగేది ప్రేమ కాదు. అలానే ఎనీ డిగ్రీలో కూడా ప్రేమ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ ప్రేమలో అబద్ధం నిజం తెలుసుకోండి. గుర్తుపెట్టుకోండి. పిల్లలందరికీ చెప్తున్నా, పాడైపోకండి. మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఇది నేను మీకు ఇస్తున్న బెస్ట్ సలహా. నా చుట్టూ జరిగేది చూసి, నా చుట్టూ ఊర్లో కానీ పిల్లలు కానీ వాళ్ళు చేస్తున్న ఇది కానీ చూస్తున్నాను. చిన్న కాలేజీ వాళ్ళు కూడా పచ్చి బూతులు మాట్లాడారు. ఏం కల్చర్ అండి అది? దరిద్రం కల్చర్ అసలు. ఆ వయసులో మాట్లాడాల్సిన బూతులు. ఒక నిమిషం, మీ పేరెంట్స్ గురించి మాట్లాడాలనుకున్నాను. పేరెంట్స్ మీరేం చేస్తున్నారండి? ఆ ఏజ్లో పిల్లలు ఏం చేస్తున్నారు? 9వ తరగతి చదివే పిల్లగాడు కానీ పిల్ల కానీ ఎటు వెళ్తున్నారు? ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు? వాళ్ళ మాట తీరు ఎలా ఉంది ఏంటని కన్ను చూడరా? వదిలేయకండి. వాళ్ళ మాట తీరు ఎలా ఉంది, వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారా, మంచి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారా, లేదా ఏదన్నా తప్పుడు దారిలో వెళ్తున్నారా అని గ్రహించండి. ఒకవేళ తప్పుడు దారిలో వెళ్తున్నారు అంటే మాత్రానికి మీరు ఖచ్చితంగా కొంచెం కూర్చోబెట్టి నెమ్మదిగా చెప్పండి. ఎందుకంటే ఆ ఏజ్ పిల్లలకి ఏంటంటే కొంచెం కోపం ఎక్కువ, తొందరగా ఏ మాట వినరు. అమ్మాయినా అబ్బాయి అయినా సరే కోపం ఎక్కువ వస్తుంది. మీరేంటి చెప్పారన్నట్లు. కానీ మీరు ఆ కోపాన్ని పట్టుకొని శ్రద్ధగా నిమ్మగా ఇక్కడ ఇలా జరిగింది
ఈ ఏజ్లో ఏది మంచిగా ఏది చెడో తెలుసుకోవాలి నాన్న. ఏ విషయమైనా నాతో షేర్ చేసుకో. చెడ్డ సాహసాలు పట్టుకో, బూతి మాటలు మాట్లాడుకో. అమ్మాయిని ఒక సిస్టర్స్ లాగా చూడు చెప్తున్నా అని మీరు చెప్పాలి. ప్రతి విషయం తెలుసుకోవాలి. ఎవరో ఒక వదిలేయకండి. ఇవాళ రేపు 10వ తరగతి అని కానీ చిన్న పిల్లలని అనుకోవద్దు. ఇవాళ రేపు 10వ తరగతి లేదు, 9 లేదు, ఇంటర్ లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, ఇంత ఆగమాగం గోలగోల. ఇదంతా ఒక బ్రెయిన్లో జరిగే ఒక మెంటల్ అండి. ఇంకో విషయం తల్లిదండ్రులు చెప్తున్నాను, 10వ తరగతి నుంచి ఇంటర్ అయినా సరే ఫోన్ కొనియద్దు. పర్సనల్గా చెప్తాను. ఏడ్చినా సరే ఫోన్ ఏదన్నా కావాలి, ఏదైనా సెర్చ్ చేసుకోవాలి, ఫ్రెండ్స్కి కాల్ చేసుకోవాలంటే మీది ఇవ్వండి. కొంచెం సేపు చూసుకుంటానండి, ఇవ్వండి. చూసుకున్న తర్వాత కూడా మొత్తం చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఏజ్లోనే పిల్లలు దాని తక్కువ. చెప్తున్నాను, మీకు సజెషన్ ఇస్తున్నాను అనుకోండి. వాళ్ళకి చెప్పండి, ఒక సినిమా చూసేటప్పుడు కానీ ఇది కొంచెం యాక్టింగ్ దాన్ని రియల్గా తీసుకోవద్దు, జస్ట్ యాక్టింగ్ లాగా చూడండి. ఆ ఏజ్లో పిల్లలకి చెప్పండి, గమనించండి, వాళ్ళ నడవడికలు గమనించండి, ఎలా చదువుతున్నారని గమనించండి. అంతేగాని పట్టించుకోకుండా అసలు ఉండదు. ఇదని మీతో షేర్ చేసుకుందాం అనుకున్న వీడియో ఎలా అనిపించింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, ప్లీజ్ నేను చెప్తున్న చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. 10 నుంచి ఇంటర్ డిగ్రీ అనేది మీరు గొప్ప వాళ్ళుగా తయారవడానికి నేర్చుకోవాల్సిన చదువు అప్పుడే నేర్చుకోవాలి. కాన్సన్ట్రేషన్ చదువు మీద చేయండి. అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి, ప్రతిదీ వెతుక్కుంటూ వస్తాయి. ఆ టైంలో మీరు చేసే తప్పు మీ ఫ్యూచర్ని రోడ్డు పాలు చేస్తుంది. మీకు ఎవ్వరు మర్యాద లేకుండా చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, తెలుసుకుంటారు. పిల్లలు ఖచ్చితంగా చూడండి, అలాంటి తల్లిదండ్రులకు. బాయ్.